ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 28/7/2019 నుంచి 3/8/2019 వరకు ఈ వారం ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చేజిక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పనులు నిదానంగా నడుస్తాయి, అయినా కూడా మీకు అనుకూలంగా రాబోతున్నాయి. అలాగే ఏదైనా రుణం ఉంటే మీకు దాని నుంచి విముక్తులు కాబోతున్నారు, అంటే అప్పులు తీరుస్తారు మీరు. ఖర్చులు ఏమైనా ఉంటే భారం అనిపించవు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మీరు ఏదైతే రంగంలో పనిచేస్తున్నారో దాంట్లో గుర్తింపు లభిస్తుంది, రాణింపు కూడా వస్తుంది. అలాగే ఎవరైనా మీరు దళారులు ఉంటే వాళ్ళని నమ్మకపోవడమే మంచిది. పెట్టుబడులు సమాచారం ఏదైనా ఉంటే అది మీకు అనుకూలంగానే ఉంది. శనివారం నాడు అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు మీరు పట్టించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఇక మీ బంధుత్వాలు ఏవైతే ఉన్నావో అవి మళ్ళా తిరిగి బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు ఊపందుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవకాశాలు అనేవి కలిసి వస్తాయి. ముఖ్యమైన పత్రాలు ఏవైతే ఉంటావో అవి మీకు అందుతాయి. కాబట్టి ఈ వారం అంతా మీరు ఉల్లాసంగా గడిపే వారంగా మీకుంది. ఇక రెండో రాశిగా చూస్తే వృషభ రాశి వారికి రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా సిద్ధంగా కనిపిస్తున్నాయి. ఈ వారం కొత్త విషయాలు మీరు తెలుసుకునే అవకాశాలు, అంటే కొత్త విషయాలు మీకు అనుభవంలోకి రాబోతున్నాయి. ఏదైనా వ్యవహారాన్ని మీరు సమర్థవంతంగా నిర్వహించే వారిగా ఉంటారు. ఇక అపరిచితులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో, అంటే మీకు తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ పర్సనల్ విషయాలు కానీ బ్యాంక్ వివరాలు కానీ ఎవరికి చెప్పవద్దు. ఇక చెల్లింపులు ఏదైతే చేస్తూ ఉంటారో ఆ విషయంలో మెలకు వహిస్తే మంచిది. ఒక సమాచారం కానీ లేదంటే SMS కానీ మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు చేసేవారికి లాభసాటిగా కలుగుతుంది ఈ వారం. ఇంకా రియల్ ఎస్టేట్ రంగాల వారికి, రిప్రజెంటేటివ్లకు మంచి ఆశాజనకంగా ఈ వారం కనిపిస్తుంది. అలాగే వృత్తి కానీ ఉపాధి కానీ ఏదైనా ఉంటే దాంట్లో మీరు స్థిరపడతారు. ఇక నిర్మాణాలు ఏవైతే ఉంటావో అవి వేగవంతంగా సాగుతూ ఉంటాయి ఈ వారం మీకు. ఇక మిథున రాశి వారికి ఈ వారం మీ ప్రేమ అనుబంధాలు ఏవైతే ఉన్నావో అవి గట్టిగా బలపడే అవకాశాలు, సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ సంతానం విజయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే దంపతులకు కొత్త ఆలోచనలు అనేవి వస్తాయి, కాబట్టి వాటి వల్ల మీకు మేలు కలుగుతుంది. ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఆర్థిక ఇబ్బందులు అనేవి లేవు ఈ వారంలో మీకు. ఇక ఆప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయాన్ని అందిస్తారు. పనులు ఏదైనా చేయాలంటే పట్టుదలగా పూర్తి చేస్తారు మీరు. గృహం ప్రశాంతంగా ఉంటుంది ఈ వారం. ఒక ఆహ్వానం అనేది మిమ్మల్ని ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక విలువైన వస్తువులు ఏవైతే ఉంటావో అవి వాటిని జాగ్రత్తగా ఉంచుకుంటే మంచిది. మంగళ గురువారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇంతకాలం నుంచి మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ కృషికి ఫలితం అనేది ఈ వారం కనిపించబోతుంది. ఇక వ్యాపార అభివృద్ధికి పథకాలు అనేవి, కొత్త పథకాలు మీరు తయారు చేస్తారు. అంటే వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనే ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. ఇక హోల్సేల్ వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదాయ అభివృద్ధి ఎక్కువ కనిపిస్తుంది. ఇక మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వివాదాలు కానీ, కోర్టు వ్యవహారాలని అవన్నీ మీకు అనుకూలంగా వచ్చే వారంగా ఈ వారం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారంలో మీ గౌరవానికి భంగం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యవహార ఒప్పందాల్లో మెలకు వహిస్తే చాలా మంచిది. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణిగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం నాడు కొంచెం ఖర్చు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి దానికి సంబంధించిన ఆదాయ మార్గాలు అనేవి తప్పకుండా మీరు అన్వేషిస్తే మంచిది. ఒకవేళ ఎవరినైనా సాయం చేయాలి అని అడగాలనుకుంటే వాళ్ళే మీకు వెనుకాడుతారు. ఇక ఆదాయము ఖర్చులకు అసలు ఈ వారంలో పొంతన ఉండదు. కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు. ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా వదులుకోవద్దు. వ్యాపారాలు అనేవి సామాన్యంగా సాగుతాయి ఈ వారం మీకు. ఇక ఆరోగ్య విషయంలో మీకు ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది, కాబట్టి మిగతా విషయాలన్నీ మీకు కొంచెం ఇబ్బందిగా కనిపిస్తున్న ఈ వారం.
ఇక వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపు ఈ వారం చేయకపోవడం మంచిది. ఇక న్యాయ సేవ సాంకేతిక రంగాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదాయ అభివృద్ధి కనిపిస్తుంది. ఇక మానసికంగా మీరు చింతన కలిగి ఉంటారు కాబట్టి ఒక దైవ కార్యక్రమాల్లో ఈ వారంలో పాల్గొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సింహరాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి వల్ల మీరు కొంచెం ఆందోళన చెందుతారు. అవసరాలు అనేవి అతి కష్టం మీద మీకు నెరవేరే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. శుక్రవారం శనివారాల్లో కొంచెం ఓర్పుగా వ్యవహరిస్తే మీ పనులు అనేవి చక్కగా అయిపోతాయి. ఇక స్థిరాస్తి విషయంలో మీరు అమ్మాలని అనుకుంటారు కాబట్టి ఒక్కసారి బాగా ఆలోచించి అంటే పునరాలోచన చేస్తే మంచిది. మీకు మీ తప్పిదాలు ఏవైతే ఉన్నావో అవి సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది. ఎవరిని కూడా నిందించకపోవడమే మంచిది. సంప్రదింపులకు ఇది మంచి అనుకూలమైన సమయం. తొందరపడి ఎటువంటి హామీలు కానీ ప్రామిస్ చేయడం కానీ చేయొద్దు. ఎదుటివారి మనసు గ్రహించి మసలుకుంటే చాలా మంచిది. ఈ వారం మీకు విశ్రాంతి చాలా అవసరం. తప్పకుండా విశ్రాంతి తీసుకోండి. అలాగే సంతానానికి ఆలస్యంగా ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. ఏ పని చేసినా కూడా మీరు ఆశావహ దృక్పథంతో ప్రయత్నాలు సాగిస్తే మీకే మంచిది. ఇక వ్యాపారాలు ఏవైతే ఉన్నావో ఇక మీకు అతి త్వరలోనే అవి ఊపందుకుంటాయి కాబట్టి ఆ నష్టాలు ఏవైతే ఉన్నావో వాటిని ఇప్పటి వరకు ఉన్న నష్టాలన్నిటినీ పూర్తి చేసుకుంటారు, అంటే భర్తీ చేసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి విందులు సమావేశాల్లో పార్టీల్లో పాల్గొనే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక కన్యరాశి వారికి ఈ వారం వాగ్దాటితో నెట్టుకొస్తారు మీరు, అంటే మీ మాట ఖచ్చితంగా వింటారు. అలాగే ధనలాభ సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అప్పులు కానీ పాత రుణ బాధలు ఏవైతే ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఖర్చులు మామూలుగా ఉన్నాయి, పెద్ద ఖర్చులు ఏమి తగలవు మీకు. అలాగే గృహంలో కూడా ప్రశాంతంగా ఉంటుంది. అవకాశాలు అనేవి మీకు కలిసి వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపకాలు కానీ పరిచయాలు అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి, అంటే కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. అలాగే పనులు ఏవైతే ఉన్నావో వాటిని కంప్లీట్గా పూర్తి చేస్తారు మీరు. ఇక కావలసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కలవడానికి వీలు పడదు ఈ వారం మీకు. కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో వాటిని వాయిదా వేసుకుంటారు. ఇక ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముఖ్య సమాచారం ఏదైతే ఉందో వాళ్ళకి తప్పకుండా మీరు అందిస్తారు. ఇక వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో ఈ వారంలో మీకు వాళ్ళు సన్నిహితులు అవుతారు, అంటే మరలా మీతో కలిసి మాట్లాడతారు. అలాగే ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత చాలా ముఖ్యమైనది. అలాగే వ్యాపారాలు అనేవి మీకు లాభంగానే ఉన్నాయి కాబట్టి వాటిని అలాగే మీరు నడిపిస్తే మంచిది. అలాగే పెట్టుబడులకు మంచి అనుకూలమైన సమయం ఇది. అలాగే కొత్త పనులు కానీ ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలకు అనుకూలమైన సమయం ఇది. ఈ వారంలో ఒక పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు. ఇక తులారాశి వారికి ఈ వారం ఆదాయం సంతృప్తికరంగా ఉంది. అనుకున్న ఖర్చులు ఉంటాయి. అలాగే ధనానికి ఇబ్బంది ఉండదు. అసలు పనులు ప్రారంభంలో కొంచెం ఆలస్యంగా జరుగుతాయి కాబట్టి కొంచెం మీరు ఓపిక పడితే మంచిది. అలాగే ప్రముఖులను కలుసుకునే వారంగా ఉంది. ఏదైనా వ్యవహారాలు ఉంటే వాటితో మీకు సమయం ఉండదు, అంత సమయం లేకుండా ఉంటారు. అలాగే స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఏదైనా వ్యవహారం మొహమాటాలు పోకపోవడమే చాలా మంచిది. మీరు ఏదైతే ఆశించాలనుకుంటున్నారో అటువంటి పదవులు మీకు దక్కకపోవచ్చు. అలాగే పట్టుదలతో ప్రయత్నాలు సాగిస్తే మంచిది. త్వరలో ఒక మంచి శుభవార్త వింటారు. అలాగే గృహంలో ప్రశాంతత కూడా ఉంటుంది. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఇక పెట్టుబడులకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది మీకు. వ్యాపారాలు అనేవి మళ్ళా ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకు పని భారం ఉంది, విశ్రాంతి లోపం ఉంది. ఇక వివాదాలు అనేవి ఒక కొలిక్కి వస్తాయి కాబట్టి మీకు అనుకూలమైన సమయం. ఇక ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది కాబట్టి ఈ వారంలో ఒక దైవ కార్యక్రమ సమావేశాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారంలో కొత్తగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఖర్చులు సామాన్యంగానే ఉన్నాయి. అవకాశాలు అనేవి కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. రుణ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి మీరు విముక్తులు అవుతారు. ఆందోళన అనేది తగ్గిపోతుంది. అలాగే సంప్రదింపులకు ఇది అనుకూలమైన సమయం కాదు. ఇది ఆది మంగళవారాల్లో పనులు అనేవి
మీకు అనుకూలంగా ఉండవు. అలాగే బాధ్యతలు ఎవరికి కూడా అప్పగించకపోవడమే మంచిది. నమ్మకస్తులే మిమ్మల్ని మోసగించే సూచనలు కనిపిస్తున్నాయి. పత్రాలు కానీ నగదు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏ విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకోవద్దు. అటువంటి సమయంలో మీ శ్రీమతి సలహా పాటిస్తే మంచిది. ఇక సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. ఈ వారంలో కొంచెం అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు అనేవి ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఈ వారం కూడా అలాగే ఉంటాయి. ఇక ప్రస్తుత వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవే మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇక వృత్తులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఆదాయ అభివృద్ధి ఎక్కువగా ఈ వారం కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఇక బంధుత్వాలు అనేవి బలపడతాయి. అలాగే వేడుకలకు మీరు సన్నాహాలు సాగించే వారంగా కనిపిస్తుంది. ఇక ఆర్థిక సమస్యలు అనేవి కొలిక్కి వచ్చేస్తే అలాగే మానసికంగా కుదుటపడే వారంగా కనిపిస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి. ఇక కొత్తగా మీరు ప్రణాళికలు ఏదైనా ఉంటే రూపొందించుకుంటే మంచిది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు ఈ వారంలో. బుధ గురువారాల్లో ప్రముఖుల సందర్శనం అనేది మీకు వీలు పడదు. ఇక సోదరులతో సంప్రదింపులను జరుపుతారు. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతాన విషయంలో శుభ పరిణామాల సూచనలు కనిపిస్తున్నాయి. ఒక సమాచారం అనేది ఆలోచింపజేస్తుంది మిమ్మల్ని. ఫోను ఎస్ఎంఎస్లు కానీ లేదంటే ఇంకా ఇతరత్ర సందేశాలు ఏమైనా ఉంటే వాటిని నమ్మవద్దు. ప్రతి విషయం స్వయంగా మీరే చూసుకుంటే మంచిది. ఇక వ్యాపారానికి సంబంధించిన అభివృద్ధి కోసం మీరు మరింత శ్రమిస్తే చాలా మంచిది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త సమస్యలు ఎదురే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒక దైవ కార్యక్రమాల్లో ఈ వారంలో మీరు పాల్గొంటారు. ఇక మకర రాశి వారికి ఈ వారం మీరు ఏదైనా పని కోసం సంప్రదింపులు చేస్తే అవి మీకు అనుకూలంగా లేవు. ఆలోచనలు అనేవి పలు విధాలుగా మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటే ఓర్పుతో ఏదైనా కార్యక్రమం చేస్తే మంచిది. ప్రయత్నాలు కానీ విరమించుకోకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటే మంచిది. అలాగే మీరు ఏదైతే ప్రయత్నిస్తున్నారో ఆ సమర్థతకు నిదానంగా మీకు గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక శుక్ర శనివారాల్లో మీకు ఖర్చు అధికంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే ధనాన్ని మితంగా ఖర్చు చేస్తే మంచిది. అనవసర జోక్యంలో తల పెట్టకపోవడమే మంచిది. పనులు అనేవి మొండిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేసి దాని నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యం అనేది మీకు సంతృప్తికరంగా కనిపిస్తుంది. ఇక కొత్తగా వేడుకలు ఏవైతే ఉన్నావో వాటికి మీరు కార్యక్రమాలకు సన్నాహాలు అనేవి చేయడం జరుగుతుంది. అవకాశాలు ఏదైనా వస్తే వాటిని వదులుకోవద్దు. ఇక దంపతుల మధ్య సఖ్యత అనేది ఉంటుంది. వ్యాపకాలు అనేవి కొత్తగా సృష్టించుకుంటారు. ఇక వృత్తులు ఎవరైతే చేస్తున్నారో వారికి సామాన్యంగా ఉంది. ఇక వ్యాపారాల్లో రాణింపు అనుభవం అనేది ఈ వారంలో గడిస్తారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఈ వారంలో మీరు దైవ కార్యక్రమ సమావేశాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారికి ఈ వారంలో కొత్త విషయాలు ఏమైనా ఉంటే అవి తెలుసుకునే అవకాశం ఉంది. ఖర్చులు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా మించిపోతాయి. ఆది సోమవారాల్లో ధనానికి సంబంధించిన కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. మీరు సాయం అర్థించాలని అనుకుంటారు కానీ మీ మనసు ఒప్పుకోదు. ఇక చెల్లింపులు వాయిదా వేసుకుంటే మంచిదని అనుకుంటారు. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీకు తెలిసిన వారి సాయం అందాలని అనుకుంటారు. పనులు వేగవంతంగా జరగాలని అనుకుంటారు. సంప్రదింపులు వాయిదా పడతాయి. అలాగే వివాహం కాని వారి ఆలోచనలు నిలకడగా ఉండవు. మీపై శకునాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మీరు మీకు అడ్డంకులు వచ్చినా కూడా మీరు మీ ఆశను వదులుకోకుండా మంచి ఆలోచనతో ముందుకు వెళితే మంచిది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమైనది. ఈ వ్యాపారం చేస్తున్నా వృత్తి చేస్తున్నా కూడా దానిలో గొప్ప రాణింపు కానీ అనుభవాన్ని గడిస్తారు. మీరు ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది. తీర్థయాత్రలకు వెళ్ళాలని మీరు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం కొత్తగా పరిచయాలు బంధుత్వాలు అనేవి బలపడతాయి. మీకు ఒక సంబంధం అనేది మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. వ్యవహారాలను మీరు సమర్థంగా నిర్వహించేవారుగా ఉంటారు. ధన లాభ సూచనలు కనిపిస్తున్నాయి. పనులు అనేవి మీకు సానుకూలం అవుతాయి. గృహంలో సందడిగా ఉంటుంది. మీకు పనులు అనేవి హడావిడిగా జరుగుతూ ఉంటాయి కాబట్టి దాని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక కావలసిన వ్యక్తులు ఎవరినైనా కలవాలనుకుంటే ఈ వారం మీకు కుదరదు. అలాగే ఏదైనా కార్యక్రమాలు ఉంటే వాయిదా పడే సూచనలు ఉన్నాయి. మంగళ బుధవారాల్లో నగదుకు సంబంధించిన పత్రాలు ఏమైనా ఉంటే వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆరోగ్యం ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడులు ఏదైనా పెట్టాలనుకుంటే ఈ వారం అనుకూలంగా ఉంది.
ఇక వ్యాపారాలు ఏదైనా చేస్తున్న వారు ఉంటే వాళ్ళకు లాభసాటిగా ఈ వారం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక సాంకేతికంగా అంటే టెక్నాలజీ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదాయ అభివృద్ధి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి కార్యక్రమాలు ఈ వారం ప్రశాంతంగానే ఉంటాయి. ఇక ప్రయాణం ఏదైనా చేయాలనుకుంటే ప్రయాణం మీకు అనుకూలిస్తుంది. మార్కెట్ రంగాలు ఎవరేస్తూ ఉంటారో లేదా ఉద్యోగం చేస్తూ ఉంటారో వారికి కొత్తగా ఏదైనా మార్పులు చేయాలనుకుంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే రాశి ఫలాలు. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఒకసారి అంచనా వేసుకోండి. ఇది మాకు అందిన సమాచారాన్ని బట్టి ఇది ఖచ్చితంగా ఎలా ఉంటుందని కాదు, ఒక రాశి ఫలాన్ని బట్టి లేదా రాశి యొక్క మనస్తత్వం బట్టి ఇలా ఉంటుందని చెప్పడానికి చేసిన ప్రయత్నం. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.